పాక్ ఆధ్వర్యంలో సౌదీ అరేబియా, టర్కీలతో ఇస్లామిక్ నాటో ఏర్పాటు. ఈ ఇస్లామిక్ నాటోలకు ఇప్పుడు మాల్దీవులు, బంగ్లాదేశ్ జాయిన్ అవ్వడానికి ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో పాటు ఇంకొక 12 దేశాలు, ముఖ్యంగా ఖతారు, బహ్రైను లాంటి దేశాలు, తర్వాత సిరియా, జోర్డాన్లు, తర్వాత ఎరిత్రియా, ఆఫ్రికాలో ఉన్న ఎరిత్రియా దేశాలు, జిబౌటి లాంటి దేశాలు, ఈ విధంగా ఈ ఇస్లామిక్ నాటో పాక్ ఆధ్వర్యంలో, ఎందుకంటే అణ్వస్త్రాలు ఉన్నాయి కాబట్టి పాక్, టర్కీ, సౌదీ అరేబియాల ఆధ్వర్యంలో అది 20 దేశాల ఒక ఇస్లామిక్ కూటమిగా ఏర్పడిపోతుంది. 20 దేశాల ఆర్మీలు, 20 దేశాల ఆయిలు, ఈ సంపద అంతా కలిపి ఒక పాకిస్తాన్ ఆధ్వర్యంలో పనిచేసే అవకాశం ఉంది. తద్వారా భారత్కి ఇది ఒక భయంకరమైన ఒక ఛాలెంజింగ్గా మిగలపోతుంది. ఇప్పుడు చైనా అంత పెద్ద ఛాలెంజింగ్గా పాక్ ఆధ్వర్యంలోని ఇస్లామిక్ నాటో ఇండియాకి ఎగ్నెస్ట్గా పనిచేయబోతుంది. కాబట్టి దీన్ని ఏమనాలి? ఇండియాకి వ్యతిరేకంగా పెట్టిందే ఈ యొక్క ఇస్లామిక్ నాటో. మరి ఇది మోడీ యొక్క దౌత్య వైఫల్యమా అనే ఒక క్వశ్చన్ ఇప్పుడు ఉదయిస్తుందన్నమాట. మోడీ దౌత్య విధానం, ఎందుకంటే గత 6 నెలలుగా ఈ పాకిస్తాన్, సౌదీ, టర్కీలు కలిసి ఇస్లామిక్ నాటో పెడుతున్నాయి అనేది మనకు వచ్చింది న్యూస్. అది ఇప్పుడు మక్కా అగ్రిమెంట్తో అది రియలైజ్ అయింది. అంటే పాక్ ఆధ్వర్యం, సౌదీ, టర్కీ ఆధ్వర్యంలోని ఇస్లామిక్ నాటోని భారత్ ఆపలేకపోయింది. ఇస్లామిక్ నాటో రూపుదాల్చేసింది, ఒక స్వరూపం వచ్చేసింది. అది ఇంకా విస్తరించబోతుంది, ఒక సింహ స్వప్నంగా నిలవబడిపోతుంది. ఈసారి భారత్, పాకిస్తాన్ల మధ్య 6వ యుద్ధం వస్తే పాక్ వెనకాల ఇంత ఇస్లామిక్ వరల్డ్ డైరెక్ట్లీ, ఇండైరెక్ట్లీ ఉండబోతుంది. అంటే పాకిస్తాన్ ఓడించడం చాలా కష్టం జరుగుతుందన్నమాట. మరి ఇది మోడీ దౌత్య వైఫల్యమా అనే ప్రశ్న చాలా ఎక్కువగా విస్తరిస్తుంది. అపోజిషన్ నుంచి కూడా ఈ మాట మనం వినబోతున్నాం. చూడండి, చాలామంది విశ్లేషకులు మోడీకి ఎగనెస్ట్గా మాట్లాడేవాళ్ళు దీన్ని ఒక ఆయుధంగా మార్చుకునే అవకాశం ఉంది. మోడీ దౌత్య వైఫల్యమే పాక్ ఆధ్వర్యంలో నాటో అనుకుంటూ మనకు వస్తాయి కూడా. చూడండి, అసలైన విషయం ఏంటి? మరి మోడీ దౌత్య వైఫల్యం అంటే నేను ఒకటే చెప్తున్నానండి, ఇది అబ్జల్యూట్లీ ఇట్ ఈజ్ నాట్ ది రాంగ్ ఆఫ్ ది డిఫెక్ట్ ఆఫ్ ది మోడీ డిప్లొమాటిక్ అఫైర్స్ అండి. మోడీకి సంబంధించిన మోడీ దౌత్య వైఫల్యం ఎంత మాత్రము కాదు, 100% కాదు. ఈ యొక్క ఇస్లామిక్ నాటో పాక్ ఆధ్వర్యంలో ఏర్పడడం వెనకాల ఎవరున్నారంటే, నెంబర్ 1 యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యుఎస్ ఉంది. రెండో ఎవరంటే చైనా. అంటే అమెరికా, చైనాలు ఎప్పుడు భారత్, ఎందుకంటే భారతదేశం 2050-47 నాటికి అమెరికాని అధిగమించబోతుంది. తర్వాత చైనాను కూడా మనం అధిగమించబోతున్నాం. అకార్డింగ్ టు ఎవ్రీ రిపోర్ట్, ఎవ్రీ ఫైనాన్షియల్, అంటే గణాంక సంస్థలు ఉంటాయి, ఆర్థిక గణాంక సంస్థలు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ స్టాండర్డ్ అండ్ ప్యూర్, నోమురా, తర్వాత ఓఈసిడి, ఐఎంఎఫ్, ఐబిఆర్డి, వరల్డ్ బ్యాంకు, ఇవన్నీ కూడా ఏకాభిప్రాయంతో యునానిమస్గా చెప్తాయి, ఇండియా ఈజ్ గోయింగ్ టు సర్పాస్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బై 2047. 2047 నాటికి భారతదేశం అమెరికాని అధిగమించబోతుంది. తర్వాత 2060 తర్వాత ఏదో ఒక సమయంలో మనం చైనాని అధిగమించబోతున్నాం ఆర్థికంగా. కాబట్టి చైనా, అమెరికా విడివిడిగా, చైనా, అమెరికా కలిసి కూడా భారత్ని అణిచేయడానికి ప్రయత్నం చేస్తాయి, భారత్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాయి. అదే మనం డీప్ స్టేట్ అని కూడా అంటాం. ఈ విధంగా పాకిస్తాన్ అణ్వస్త్ర దేశం చేసింది ఎవరు? చైనా. పాకిస్తాన్కి ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది ఎవరు? అమెరికా. అదే ట్రంప్ ఉన్నా, ఎవరున్నా, జీ జిన్పింగ్ ఉన్నా, ఎవరున్నా పాక్ పేరు చెప్పి భారత్ని నాశనం చేయడం. ఇప్పుడు అదే పాకిస్తాన్ శక్తివంతం చేసేశారు ఇస్లామిక్ నాటోతో. ఈ సౌదీ అరేబియా, టర్కీ, ఇంకా మిగిలిన దేశాలన్నీ ఏకమైపోతాయి. బంగ్లాదేశ్ కూడా అందులో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు బంగ్లాదేశ్ మనల్ని బెదిరిస్తుంది కూడా, మేము కూడా ఇస్లామిక్ నాటోలోకి వెళ్తామంటే, ఇస్లామిక్ దేశం కాబట్టి. మాల్దీవులు చిన్న దేశం కూడా జాయిన్ అవుద్ది. దేని మీద అటాక్ చేసినా దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ వెనకాల శక్తి వస్తే, నాటో కాబట్టి ఒకళ్ళ మీద అటాక్ చేసి ఇంకొకళ్ళు వస్తారు. సో భారతదేశానికి ఒక సింహ స్వప్నాన్ని, భయంకరమైన ప్రమాదాన్ని పెట్టింది ఎవరు? చైనా, అమెరికాలు. కాబట్టి ఇది ప్యూర్లీ ఇది మోడీ దౌత్య వైఫల్యం ఏమాత్రమూ కాదు. మోడీ దీన్ని ఎదుర్కొనే శక్తివంతమైన దౌత్య విధానం కలిగి ఉన్నాడు. మరి ఇప్పుడు మోడీ చేయాల్సింది ఏంటంటే, ఈ చైనా యొక్క డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో వాళ్ళు ఇన్స్టిగేట్ చేయడం వల్ల, వాళ్ళే డైరెక్ట్లీ, ఇండైరెక్ట్లీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ ఏ విధంగా అంటే, ఇస్లామిక్ వరల్డ్లో ఇరాన్ నుంచి సౌదీ అరేబియాని రక్షించలేకపోవడం వల్ల, అసలు ఇస్లాం గల్ఫ్ కంట్రీస్ని రక్షించలేకపోవడం వల్ల, అవి తమ దాము చూసుకుంటే పాకిస్తాన్ అసిమ్ మున్నీర్ ద్వారా అయితే ఇస్లామిక్ నాటో ఏర్పడదామని
ఈ ట్రంప్ యొక్క పిచ్చి దౌత్యం వల్ల, తుగ్గలక్క దౌత్య విధానాల వల్ల అక్కడ ఇస్లామిక్ నాటో ఏర్పడింది. అమెరికా యొక్క చేతగాని తలం వల్ల. ఇప్పుడు అది పాకిస్తాన్ ఆధ్వర్యం కాబట్టి ఇండియాకి ఎగినెస్ట్గా కూడా ఉపయోగపడుతుందని ముందే గ్రీన్ స్టాప్ వేశాడు. ఆయన ఓకే అనకుండా పాకిస్తాన్ ఆధ్వర్యంలో ఇస్లామిక్ నాటో ఏర్పడదు ట్రంప్ ఉన్నాడు కాబట్టి. చైనా కూడా, చైనాకి చెప్పకుండా పాకిస్తాన్ ఈ పని చేయదు కాబట్టి పాకిస్తాన్ని చైనా ఎంకరేజ్ చేసింది. సో ఈ విధంగా పాకిస్తాన్ని ఇస్లామిక్ నాటో పాకిస్తాన్ ఆధ్వర్యంలో ఏర్పడడానికి కారకులు ఎవరంటే చైనా జీ జిన్పింగ్, తర్వాత యుఎస్ డొనాల్డ్ ట్రంప్. కాబట్టి మోడీ వైఫల్యం కాదు. ఇప్పుడు మోడీ ఎలా ఎదుర్కోవాలి అంటే ఈ యొక్క ఇస్లామిక్ నాటోని సర్వనాశనం చేయాలి. దాన్ని సర్వనాశనం చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే పాకిస్తాన్ని ముక్కలు చేయాలి, బలూచిస్తాన్ని గుర్తించేసి. అప్పుడు ఇజ్రాయిల్ కూడా ప్రమాదమే కాబట్టి ఇజ్రాయిల్ ఇండియాలో కలిసి బలూచిస్తాన్ గుర్తిస్తే ఇక బలూచిస్తాన్ని ప్రపంచంలో ఎవ్వరూ ఏమీ చేయలేరన్నమాట. సో ఈ విధంగా బలూచిస్తాన్ని ముక్కలు చేసి పాకిస్తాన్నే ముక్కలు చేస్తే ఇస్లామిక్ నాటో ఆదిలోనే అది నాశనం అయిపోతుంది. నిప్పింగ్ ఎట్ ది బడ్, ఫస్ట్ నేనే పీకేయచ్చు దాన్ని. సో అది ఫస్ట్ విధానం. ఇక రెండోది ఏంటంటే ఇజ్రాయిల్ ఇండియాలు కలిసి దాన్ని ఎదుర్కోవాలి. తర్వాత ఇరాన్ కూడా దాన్ని ఎదుర్కొంటే షియా నేషన్స్. కాబట్టి ఇస్లామిక్ నాటో కౌంటర్ని అక్కడే క్రియేట్ చేయాలి, ఇండియా దాకా రానివ్వకూడదు. అది చాలా ఇంపార్టెంట్. ఆఫ్ఘాన్ తాలిబాను ఇరాన్ ద్వారా ఒక యాక్సెస్ పెట్టాలి పాకిస్తాన్ని చుట్టుముట్టడానికి. తర్వాత ఇజ్రాయిల్ ఇండియా కలిసి యుఏఈలు కలిసి ఇస్లామిక్ నాటోకు ఆపోజిట్గా అక్కడ పెట్టాలి. ఈ విధంగా ఇస్లామిక్ నాటో గల్ఫ్ దాటి భారతదేశం వైపు చూసే పరిస్థితిని కూడా మనం కల్పించకుండా చేస్తేనే ఇది అడ్డుకోగలుగుతాం. ఇప్పుడు మోడీ వైఫల్యం కాదు ఇస్లామిక్ నాటో ఏర్పడడం. ఇస్లామిక్ నాటో అనేది చైనా అమెరికాల యొక్క కుట్ర. సో వాళ్ళ కుట్రకే ప్రధానమైన ఆధారమైన పిల్లరైన పాకిస్తాన్ మనం నాశనం చేస్తే ఇంకా చైనా అమెరికాలు అవి కూడా వెనక్కి వెళ్ళే అవసరం ఇక్కడ ఉంటుంది. మోడీ ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ సర్వనాశనం చేయడం ఒక్కటే ఈయన చేసే అద్భుతమైన వాళ్ళ యొక్క ప్లాన్కి కౌంటర్ ప్లాన్ అనేది నేను చెప్పగలుగుతాను.